ఎన్టీఆర్ జిల్లాలో గోవుల అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. నందిగామ వై జంక్షన్ వద్ద 2 వ్యాన్లలో 35 గోవులను అక్రమ రవాణా చేస్తూ ఉండగా సీఏ హనీష్ పట్టుకున్నారు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వ్యాన్లను స్వాధీనం చేసుకుని గోవులను గోశాలకు తరలించారు. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి నుంచి హైదరాబాద్ కలేబాకు ఆవులు తరలిస్తూ ఉండగా పోలీసులు గుర్తించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు గోవులను రక్షించలేకపోతున్నారని గోవుల సంరక్షణ సమితి అధ్యక్షుడు వందేమాతరం అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. గోవులు లేకపోతే సృష్టి నాశనం తప్పదని హెచ్చరించారు. తీసుకొస్తుంటే పోలీసు వాళ్ళు ఆపి పక్కన పెట్టించారు. అది దింపించి బడి తీసుకొచ్చి పెట్టారు. ఏమున్నాయి డీసీఎంలో ఏమున్నాయి? ఆవులు. ఎన్ని ఆవులు ఉన్నాయి? 35 2 అట్లా కలిపి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి? అగ్రిపల్లి నుంచి హైదరాబాద్ కీసర్ దేనికి తీసుకెళ్తున్నారు వాటిని? ఫామ్ అన్న డైరీ ఫారం పేరేంటి? ఏమన్నా ఐడియా లేదు. నీ పేరు? వాళ్ళు వస్తున్నారు, వాళ్ళతో మాట్లాడినారు, మనకు ఐడియా లేదు. అది ఏవైతే ఉన్నాయో ఆవులు ఆయన వస్తున్నాడు. అవునది పవిత్రమైనటువంటి దేశంలో గోవుల యొక్క అక్రమ రవాణా, అదేవిధంగా కబేలాలకు తరలించి వధించడం యథేచ్ఛగా జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా రాత్రి హైవే పెట్రోల్ వాహనం వారు రాత్రి 1 గంట సమయంలో 2 లారీలను ఆవులతో ఉన్నటువంటి వాటిని పట్టుకోవడం జరిగింది. వాటిని గోశాలకు చేర్చాము. వాటన్నిటిని కూడా మరి కిందకి దించి నీళ్లు మేత పెడుతున్నాము. గతంలో కూడా అనేక సార్లు ఈ రకంగా పట్టుకోవడం జరిగింది. ప్రతిసారి కూడా మేము విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాము, ఇట్లా ఆవుల అక్రమ రవాణాన్ని అడ్డుకోండి. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ వ్యవస్థ మాత్రం మారట్లేదు. గోవులు కనుక భూమిలో గోమూత్రం, గోవు పేడ కనుక వేయనట్లయితే, గోవు పేడ గోమూత్రం భూమికి అందనట్లయితే మరి పూర్తిగా భూమి చచ్చుబడేటటువంటి పరిస్థితి వస్తుంది. 18 రకాల పోషకాలు కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఈ 18 రకాల పోషకాలే మానవాళి యొక్క మనుగడకు అవసరం. అటువంటి మరి అంత అవసరమైనటువంటి గోవుల్ని ఈ రకంగా అక్రమంగా తరలించి వధించడం అనేది న్యాయమైనటువంటి చర్య. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము.